ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 36వ వచ్చిన భాగం అందరం కలిసి చదువుకుంటారు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 36వ వచ్చిన భాగం అందరం కలిసి చదువుకుంటాం. పాత నిబంధన గ్రంథం పేజీ నెంబర్ 291. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 36వ వచ్చిన భాగం అందరం కలిసి చదువుకుంటే నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండినట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుంటే. కృపా సత్య సంపూర్ణంగా మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధులకు దేవా, యేసు ప్రభు నామములో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మా దేవా, మీ కృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో నూతన యెరూషలేము మీ మందిరావణంలో మాకు ఇస్తూ వచ్చిన మీ సన్నిధి సహవాసంపై స్తుతిస్తున్నాం. గత 6 సంవత్సరాలు మీ ప్రేమ చేత కాచి కాపాడుతూ వచ్చారు దేవా. మీ కృప కొలది సంఘము ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటకై దేవా, మీ కృపను బట్టి ఏర్పాటు చేస్తూ వచ్చిన కూడికను బట్టి స్తుతిస్తుంటున్నాం దేవా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహింపరచబడి ఉన్నారని నమ్మి స్తుతిస్తుంటున్నాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం మా గమనాన్ని తీసుకొని వచ్చారు. మీరు పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ స్థలముల్లో మమ్మలను కూడా మాకు కూడా రావడానికి మీరు అవకాశం ఇస్తూ వచ్చారు దేవా. మిమ్మల్ని స్తుతించి కీర్తించి కొనియాడినట్లు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన భాగంపై స్తుతిస్తుంటున్నాను. నిలవడమే మీ దాసునే, నేను బలహీనుడైన ప్రభా, దీనుడునై నన్ను మీ పాదములను పొడవేసుకుంటున్నాను. నేను కేవలం మీ సులువు చోటున మరుగుపరిచి మీ నోటి పొరగా వాడుకొని మీరు మహింపొందమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ శుభం తెలియపరుస్తున్నాను. పిల్లరా, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనంలో నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారుడికి ఒక గోత్రము ఇచ్చేదను. పిల్లరా, నా భాగం ఏంటంటే నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకునిన పట్టణమైన యెరూషలేము అని. పరిశుద్ధుడైనటువంటి దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు అని. ఎందుకు? చాలామంది ప్రపంచంలో చాలా పట్టణాలు ఉన్నాయి. మహా ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసించు దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు అని. ఆ భాగంలో 34వ వచనంలో చివరి భాగంలో అంటాడు, నేను యెరూషలేము పట్టణమును కోరుకునినందున ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి వారికి ఒక గోత్రము ఉండనిత్తును. ప్రియులరా, అంటే దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. అయితే కోరుకున్నటువంటి ఆ స్థలము దేవునికి నివాసయోగ్యంగా ఉండాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. నా దృష్టియు నా మనస్సును నిత్యము, అంటే దేవుడు కోరుకున్న స్థలము కాబట్టి దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు నిత్యము దాని మీద ఉన్నాడు. పిల్లరా, దేవుడు కోరుకున్నటువంటి స్థలం, పరిశుద్ధుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి 2024 సంవత్సరాల క్రితం తన స్వరక్తమిచ్చి సంపాదించి దేవుని మన హృదయాన్ని ఒక ఆలయంగా చేసుకుంటూ వచ్చాడు.
రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి యొక్క హృదయంలో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. అయితే మానవుడే దాన్ని చెరిపివేసుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దైవజనుడు దావీదును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే రండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనంలో మాట అంటాడు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనం. గొర్రెల దొడ్డులో నుండి పిలిపించెను, ఎక్కడి నుంచి పిలిచాడు? దావీదును కోరుకున్నాడు. కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి పిలిచాడు. పిల్లరా, ఈ విషయం మనందరికీ పరిచయమే. దేవుడు సౌలును కోరుకున్నాడు. మొదట సౌలును కోరుకుంటే దేవుని మాట సౌలు తిరస్కరించాడు. సమూయేలు ఎంత బాధపడ్డాడో తెలుసా? కొన్ని మాసాలు రేయింబౌళ్ళు నిద్రాహారం మాని సౌలు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడే ప్రత్యక్షమై సౌలుతో అన్నాడు, ఎందాక నేను కొట్టివేసిన సౌలు గురించి కన్నీరు గార్చి ప్రలాపిస్తా, నువ్వు లేచి నీ తైలమును, నీ కొమ్మును నీ తైలంతో నింపుకో. నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. 78 వచ్చిన ఏమన్నాడు? గొర్రెల దొడ్డులో నుండి పిలిచి తన ప్రజలైన యాకోబు పిల్లరా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొర్రెల దొడ్డలో నుండి పిలిచాడు. పిలిచి ఏం చేస్తూ వచ్చాడు? ఎంత ఆశీర్వాదమో దేవుని యొక్క పిలుపుకు లోబడితే. పిల్లరా, మనం ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును చూస్తాం. దేవుడు పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి పిల్లరా, దేవుడు పిలిచినప్పుడు లోబడితే ఎంతో ఆశీర్వాదం ఉంది. దేవుడు ఎంతో గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు లోబడితే. 13వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండమే 13వ అధ్యాయం 2వ వచనం. వెండి బంగారములు పశువులు కలిగి ఎంత ధనవంతుడు? దేవుడే బహుధనవంతుడు అన్నాడంటే అది మానవులకు అందనటువంటిది ఆ లెక్క సంఖ్య. దేవుడు బహుగా గొప్పగా ఈ పదాలు ఉపయోగించాడంటే మానవులందరిలో హెచ్చైన వారు. ఇప్పుడు దావీదుని ఎట్లా ఆశీర్వదించాడు? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ఇరవై 29 చదువమ్మా. 29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము చాలు. 18వ వచనంలో అన్నాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసిన నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనో నా కుటుంబము. అంటే దేవుడు పిలిచినప్పుడు లోబడితే దేవుడు హెచ్చిస్తాడు అన్ని విషయాల్లో, భౌతికంగా ఆత్మీయంగా. పిల్లరా, గొర్రెల దొడ్డుల నుండి దావీదును పిలిచి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకమైనటువంటి జనాంగం ఇశ్రాయేలీల మీద రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడితే దావీదు వలె అబ్రహాము వలె నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. కారణం ఏంటంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు. రండి, నీవేం కోరుకోవాలి? దేవుడు నిన్ను కోరుకోవాలంటే దావీదు ఏం కోరుకున్నాడో చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 173వ వచనం. నేను నీ ఉపదేశములను, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా,
దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఏం ఉపదేశిస్తాడోనని ఎదురు చూస్తూ వచ్చాడంట దావీదు. ఎదురు చూస్తూ వచ్చాడు. పిల్లరా, దావీదు ఎన్నో శ్రమలు, పరీక్షలు ఎదుర్కొంటూ వచ్చాడు. దేవుడు పిలిచిన తర్వాత రక్షణ పొందినటువంటి విశ్వాసులు చిన్న చిన్న పరీక్షలకే పడిపోతుంటారు. దావీదును కోరుకొని పిలిచిన తర్వాత దావీదుని తీసుకెళ్ళి సౌలు దగ్గర పెట్టాడు. ఎందుకు? దావీదుని హెచ్చించడానికి. సౌలు దగ్గర పెడితే సౌలు చంప చూస్తూ వచ్చాడు. ఎక్కడ దేవుని మాట మేరలా దావీదు. పిల్లరా, దావీదుని హెచ్చించడానికే గొలియాతు మీద యుద్ధానికి తీసుకువెళ్ళాడు. పిల్లరా, అంటే రక్షణ పొందినటువంటి విశ్వాసుల్ని హెచ్చించడానికి శ్రమలు అవసరమే. నువ్వు అది కష్టపడిన తర్వాత, దేవుని మీద ఆనుకున్న తర్వాత, దేవునికి మీద మోపైన తర్వాత, దేవా నేను చేతగాని వాడను, నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద మోపవుతావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు దావీదు వలె నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఉపదేశాన్ని కోరుకోవాలి. దేవుడు కోరుకున్నటువంటి పట్టణము, స్థలము. అయితే దేవుడు కోరుకున్నటువంటి ఆ పట్టణంలో రెండవదిగా ఏముంది? యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. ఆ పట్టణాన్ని దేవుడు కోరుకుని ఇంకో మాట అంటాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. నా సేవకుని మాట రూఢిపరచువాడును, యెరూషలేము నివాస స్థలమగుననియు. చాలు, యెరూషలేము నివాస స్థలంగా ఉండాలి. కోరుకున్న పట్టణం. మన చదివిన భాగంలోనే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనంలో నా నామం అక్కడ ఉంచుటకు నేను కోరుకున్నా. నామం అక్కడ ఉంచడానికి అంటే ఆయన పేరు అక్కడ ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు దేవుడు అక్కడ ఉండడానికి. లేవికాండం 26వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. లేవికాండం 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు ఏం చేయబడదు? అసహ్యపడదు. ఎందుకంటున్నాడంటే మానవులు పాపముతో నిండి ఉన్నటువంటి ప్రజానికం. అయితే వారి మధ్యలో ఉండటానికి దేవుడు అసహ్యపడలే, నివసించడానికి ఇష్టపడ్డాడు. యెరూషలేములో దేవుని యొక్క నివాసం ఉన్నది. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 23వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే కృపాక్షేమములో నా వెంట వచ్చును. ఏమంటున్నాడు? జీవితకాలం యెహోవా మందిరంలో. పిల్లరా, ఎంత ఆశపడుతున్నాడో. ఈయన రాజు మనలాగా ఏమి పని పాట చిన్నపాటి ఉద్యోగస్తుడు కాదు. ఈయన దేవుని యొక్క ప్రజల మీద ఎన్నుకోబడినటువంటి రాజు. ఇందాక మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడంటే రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించు. సమయం 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని సన్నిధిలో. మనమైతే చిన్న అవకాశం దొరికితే చాలు ముందు ఎప్పుడు వదిలిపెడతామా, ఎప్పుడు పరిగెత్తాం అనుకో లెక్కలు ఉంటాయి. ఇంటికాడ చాలా పనులు మిగిలిపోయిన బ్యాలెన్స్ ఉన్నాయి, లేకపోతే ఆఫీస్ పనులు ఉంటాయి, లేదా మనం వదిలివేసినటువంటి ఆలోచనలు ఉంటాయి. వాటి కొరకు మందిరం నుంచి ఎప్పుడు బయటపడతామా? దావీదు డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. నేను మందిరంలో ఉండాలి, నేను నాకు పిల్లరా. అందుకనే దావీదుని గురించి దేవుడు ఏమన్నాడంటే నా సేవకుడు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను
పిల్లరా, ఏ ఆత్మను కుమ్మరించాడంట? కరుణ పొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను యెరూషలేము మీద ఉంచాడు. స్థానిక సంఘంలో ఉన్న నా ప్రియ సహోదరి స్నేహితుడా, నీవు విజ్ఞాపన చేస్తే ప్రభు ఆలకిస్తాడు. దేవుడు కరుణా సంపన్నుడు, నీ ఎడల కరుణ వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మనలను ప్రేమించి తన రాజ్య నివాసులుగా చేస్తూ వచ్చాడు. ఎందుకు? పిల్లరా, దేవునితో కూడా నీవు ఉండాలని యుగ యుగాలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము ఎవరితో ఉంది? మనుషులతో కూడా ఉంది. చేరువచ్చిన ప్రియ సోదరి స్నేహితుడా, నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తే పరమాత్ముడైనటువంటి దేవుడు నీతో కూడా నివసించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం.